గుణశేఖర్ గారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఏదో సినిమాలో యాక్ట్ చేసాం కదా అని మాట్లాడుతున్న మాటలు కావు అవి. చాలా దే ఆర్ సో మచ్ మూడ్ సినిమా మీ కంటెంట్ చూసిన తర్వాత. ఇప్పుడు ఒక చిన్న చిన్న డిమార్కేషన్ లైన్ ఉంది సార్. మీరు యూఆర్ అడ్రస్సింగ్ ది పేరెంట్స్ ఆర్ ది చిల్డ్రన్? సొసైటీ అండి. సొసైటీ. ఇట్స్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ ఓకే. టుడేస్. అంటే మీరు ఒక ఇందాక భూమిక గారు చెప్పినట్టుగా నేను జనరల్ పబ్లిక్గా అని అన్నారే, మీరు ఈ ఆస్పెక్ట్ని టచ్ చేసేటప్పుడు వాట్ హ్యాస్ రియల్లీ మూవ్డ్ యూ ఫార్వర్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్ అండి? ఇందా చెప్పాను కదా సార్, ఒక హైదరాబాద్ సిటీ పర్స్పెక్టివ్. ఈ సినిమాకి డైరెక్టరు ఓ హైదరాబాద్ సిటీ లాంటోడు. ఓ సిటీ పర్స్పెక్టివ్లో ఆ టోపోగ్రఫీలో ఓవర్ వ్యూ ఎలా కనబడుతుందో అలాగే నేను కొందరు కుర్రాళ్ళ కథ చెప్పాను, ఓ తల్లి కొడుకుల కథ చెప్పాను, కొన్ని ఇన్సిడెంట్లు చెప్పాను. బట్ నేను హైదరాబాద్ సిటీని. సో అలాంటి ఒక పర్స్పెక్ట్ తోటి, ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ తోటి కథ చెప్పాను. కాబట్టి ఇది కంప్లీట్గా ఇప్పుడు సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుందండి. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్ గుణశేఖర్ గారు. సార్ ఒక్క నిమిషం. గుణశేఖర్ గారు, నాన్న సినిమాలో సార్ అర్జున్, నాన్న సినిమా నేనే ప్రొడ్యూస్ చేశాను, తెలుగు భాష నేనే అందించాను. వెరీ గుడ్. ఆ సినిమా చేయడానికి నేను రీజను మెయిన్ సారా క్యారెక్టర్ గురించి. ఆ అమ్మాయి కోసమే నేను ఆ సినిమా ప్రొడ్యూస్ చేశాను. ఎన్ని సంవత్సరాలు అయింది? అదే 14 years ఇది 10 years పైన. ఇప్పుడు 17-18 years అమ్మాయి. అవును 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 అవును. అప్పుడు నిజం అంతా అంటే తల్లి తండ్రి డాక్టర్ ఎట్లా రిలేషన్ ఉంటుందని నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాకు డాక్టర్ ఉంది కాబట్టి అంత బాగా కనెక్ట్ అయిన సినిమా. అలా పర్టికులర్గా ఈ సినిమాలో ఎవరికి బాగా ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీస్ పరంగా అంటే? అందరికీ సార్, ఒక్కళ్ళకని కాదు. నేను అదే చెప్పాను కదా ఇందాక, ఎవరో చెప్పారు, మన లిఖిత అనుకుంటాను. అన్ని క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్ ఇందులో. ఏది కూడా పాజిటివ్గా ఉండదు. మనిషిలో, ప్రతి మనిషిలోనూ ఒక గ్రే షేడ్ ఉంటుంది. ఆ గ్రే షేడ్స్ని దాటుకొని రావటమే ఈ కథండి. మనం ఆ గ్రే షేడ్స్ని కనిపిస్తాయి, బట్ ఆ గ్రే షేడ్స్ని పోగొట్టుకొని మన ప్యూరిటీతో బయటికి రావటం అనేదే. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఆ ఛాన్స్ దొరికింది, బయటికి రాగలిగారా, వాళ్ళు ఆ గ్రే షేడ్లోనే ఉండిపోయారా, అలా చెప్పాను. కాబట్టి అన్ని క్యారెక్టర్లకి కనెక్ట్ అవుతారు సార్. పృథ్వీ అడ్డాల సురేష్ గారు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నావాడిని. సో నాన్నగారు నీకోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు అన్నీ నాకు తెలుసు. అన్ని వదులుకొని పర్టికులర్గా అంటే హీరోగా ఇంట్రడ్యూస్ అవుదాం అనుకున్నా నువ్వు క్యారెక్టర్ ద్వారా ఈ సినిమాకి ఎందుకు ఇంట్రడ్యూస్ అవ్వాలనుకున్నా, అలా అవ్వాలనిపించింది అంటే? అంటే దాదాపు ఐ థింక్ ఆ 6 years నేను ఏ సినిమా అయితే చేద్దాం అనుకున్నానో ఆ డైరెక్టర్ని పట్టుకుని ఎన్నో ప్రొడక్షన్ హౌజులకు తిరిగాను సార్. కొంతమంది కలిశారు, కొంతమంది వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు, కొంతమంది ఎందామన్నారు, కొంతమంది నవ్వారు మొహం మీద. ఓకే, ఏదో అది వాళ్ళ ప్లేస్లో ఉన్న బహుశా అలా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ డైరెక్టర్, ఆయన చిన్న డైరెక్టర్ కాదు, ఆయన మీకు తెలుసు ఎవరు చేద్దాం అనుకున్నారో, కానీ నమ్మలేదు కొంతమంది. బట్ అలా తిరుగుతున్నప్పుడు ఒకరోజు డాడీ పొద్దున్న న్యూస్ పేపర్లో ఆడిషన్, ఏదో గుణశేఖర్ గారు ఆడిషన్ జరుగుతున్నాయంట, వెళ్తావా అని అడిగారు. దాంతో ఉందని చెప్పి బయలుదేరిపోయా. అక్కడికి వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను 3 days. అంటే ఇలాంటి అవకాశాలు రావు సార్. ఒక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, ఆయన కూడా అది నాకు రాసలేదేమో అనుకున్న టైంలో ఈయన వచ్చారు. యూ షుడ్ బీ బ్లెస్డ్. అంటే క్యారెక్టర్ అని ఆలోచించారు, కానీ అలాంటి ఆయనతో యాక్షన్ కట్ చెప్పించుకోవడం ఫస్ట్ సినిమాకే నిజంగా అది రాసి పెట్టి ఉండాలి అనుకున్నది నాకు రాసి పెట్టుంది కాబట్టి అయ్యాను సార్. ఇట్స్ నాట్ అబౌట్ ఏ క్యారెక్టర్ అన్నది కాదు. బట్ యా. గుణశేఖర్ గారు, ఒక్క నిమిషం. తాను ఇందాక ఏదో అడగ. హాయ్ సార్. హాయ్ గుణశేఖర్ గారు. చెప్పండి. నా పేరు దిలీప్ కందుల. సో ఈ సినిమా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన మీడియాకి వచ్చిన కంటెంట్ కానీ అవన్నీ చూస్తే అసలు గుణశేఖర్ గారే తీసారా? లైక్ అక్కడ పేరు చూడకపోతే మోస్ట్లీ 20+ మంది మా అమ్మాయి డైరెక్ట్ చేసింది, నా పేరు పెట్టేసుకున్నాం అనుకుంటున్నారు. యా, ఎగ్జాక్ట్లీ. సో ఒక 20+ ఏజ్ ఉన్న యంగ్ డైరెక్టర్ చేశారేమో అనుకుంటారు అంతలాగా. సో దీనికోసం మీరు ఏం హార్డ్ వర్క్ చేశారు? వాట్ డిడ్ యూ అన్లర్న్, వాట్ డిడ్ యూ లెర్న్? ఆన్లైన్ చాలా చేశానండి, బట్ లెర్న్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే ఈ కథ నా చేత తీయించింది. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఒక పీరియాడిక్ స్టోరీ తీసుకుంటే దాని వరల్డ్ బిల్డింగే వేరేగా ఉంటుంది కదా. అలా ఇది కంప్లీట్గా ఇప్పుడు ఈ జెన్జీ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీ.
ఇదే నా చేత తీయించింది. ఓకే. సో అందులో నేను ఇదివరకే చెప్పాను, నేను చాలా అప్ టు డేట్ ఉంటాను సార్. నేను ప్రతి వరల్డ్ సినిమా చూస్తుంటాను, ప్రతి న్యూస్ పేపర్ చదువుతుంటాను, అన్నీ తెలుసుకుంటుంటాను. పక్కన ఏం జరుగుతుంది, వెనకాల ఏం జరుగుతుంది, అన్నీ నాకు నేను ఎక్కడికి బయటకు రాను, కానీ మొత్తం నాకు దీంట్లో ఉంటాను. బయటకు రాను కాబట్టి ఇవన్నీ నాకు ఎక్కువ తెలుసు. సో అలా నా చేత యూఫోరియా అనే సబ్జెక్టే నా చేత తీయించిందండి. సో మ్యూజిక్ గురించి కాలభైరవ గారి మ్యూజిక్. సో ఈ మూవీ థీమ్కి తగ్గట్టు మీరు ఎక్కువ ఈడిఎం, ఎలక్ట్రానిక్ ఈ టైప్ మ్యూజిక్ చేశారు కదా. సో మీరు ఇలాంటిది చేయటం ఫస్ట్ టైం కదా ఇది కూడా. సో అది ఎలా జరిగింది? మీరు ఏమనుకోకపోతే రేపు ఆన్సర్ చేసుకుందాం. మీరు సినిమా చూసిన తర్వాత షూర్. మళ్ళీ దేవుడు దయ చేస్తే రేపు దయ పెడితే రేపు మాట్లాడదాం. ఓకే. రేపు మాటల్లో కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. షూర్ షూర్, ఆల్ ది బెస్ట్. సార్ కొన్ని సినిమా కథ హార్డ్ హీటింగ్, కొద్దిగా హార్డ్ హీటింగ్ క్వశ్చన్లు అడగండి. మీరు అడగండి అమ్మా. సార్ ఆవిడ అడుగుతుంది. హాయ్ సార్. ఆ, గుణశేఖర్ గారు నిన్న వినిపిస్తుందా సార్? ఆ, నిన్న ఏఎంబిలో సినిమా చూసిన తర్వాత ఒకటే మాట చెప్పాలనిపించింది సార్. 100 కోట్ల సినిమాలు తీసే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, 100 ఫ్యామిలీలకు బాగుపడే సినిమా తీశారనిపించింది సార్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూసారా నిన్న మీరు? నాకు కూడా నిద్ర పట్టలేదు సార్ చూశాక. ఓ ఐఎమ్ కనెక్టెడ్ టు భూమిక గారి క్యారెక్టర్. ఓకే, స్టోరీని నేను స్పాయిల్ చేయదలుచుకోను. వెరీ గుడ్, చేయకండి. సో ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి మళ్ళా సంక్రాంతి వస్తుంది. ఓ థ్యాంక్ యూ. ఇది వినండి సార్ అందరూ. కొనలేని డిస్ట్రిబ్యూటర్స్ ఖచ్చితంగా మిస్ అయిపోయాం రాను అనుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. గుణశేఖర్ గారు బ్యాక్ అనిపించింది. అండ్ మీరు తీసారా ఆర్జీవి గారు తీసారా అని డౌట్లో ఉన్నాను సార్. థ్యాంక్ యూ. ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ గుణశేఖర్ గారు, చెప్పండి సార్ యాక్చువల్లీ నిన్న షో తర్వాత అందరూ క్లైమాక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ చెప్తున్నారు క్లైమాక్స్ గురించి. లైక్ అది ఒక హార్డ్ హీటింగ్ ఉంటుందా, హార్డ్ టచింగ్ ఉంటుందా, ఆలోచింపజేసేలా ఉంటుందా? అంటే ఒక్క క్లైమాక్స్ చెప్పలేనండి. సినిమా మొదలైన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు కూడా నేను కథనే నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నించాను. ఎండ్ ఫ్రేమ్ ఎందుకంటున్నానంటే ఈవెన్ మీకు ఎండ్ రోలింగ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంటుంది ఇందులో. అంటే అది కూడా వదలలేదు. అంటే అంత కథ ఉంది నా దగ్గర చెప్పడానికి. యాక్చువల్గా అయితే ఇది ఒక 3 గంటల పైన పెట్టే కథ ఇది. దీన్ని కొత్తోళ్ళతో చెప్తున్నాను కాబట్టి 2.5 గంటలకే కుదించాను. సో నా దగ్గర మొదటి ఫ్రేమ్ నుంచే కథ, ఎండ్ ఫ్రేమ్లో కూడా మీరు అంటారు ఈ గుణశేఖర్ వదలట్లేదురా అని చెప్పి అంత కథ ఉంది. సో పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా చూడండి. అది సార్ మీరు అన్నట్టు కొత్త వాళ్ళతో తీశారు, ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది మీ నుంచి. లైక్ ఇలాంటి సినిమాలకి ఒక స్టార్ వచ్చి పుష్ చేస్తే ప్రమోషన్స్ పరంగా ఇంకొంచెం రీచ్ కూడా అవ్వచ్చు జనాలకి. మోస్ట్లీ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది కూడా మీరు ఏం పెట్టలేదు. అంటే మీరు అడిగితే బన్నీ ఇలాంటి హీరో కూడా వచ్చి సపోర్ట్ చేస్తారు. సరే ఎందుకు ప్లాన్ చేయలేదు అంటే? యాక్చువల్గా బన్నీ తను రెడీగా తను రావడానికి సిద్ధపడ్డాడు. సో 2 రోజులు ట్రై కూడా చేశాడు. తనకు బాంబేలో అట్లీ సినిమా షూటింగ్ జరుగుతుంది. అంటే అందరూ ఫారెన్ టెక్నీషియన్స్ వచ్చున్నారు. సో అందువల్ల తను రాలేకపోయాడు. సో తర్వాత నేను వేరే ఆల్టర్నేటివ్ ఎవరికైనా వెళ్దామా అనుకొని అప్పుడు అనిపించింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకళ్ళు పొగుడుకోవడం కంటే మనం ఏదో సినిమా చూపించి ముందు, అందుకని నిన్న ప్రీమియర్లో మా క్యాస్ట్ అండ్ క్రూయే కాకుండా కొందరు సెలెక్టెడ్ పీపుల్ కూడా చూపించి మీ మీడియాకు కూడా ఇలా ఇంటరాక్ట్ అవ్వడం బెటర్ అనిపించి ఈరోజు ఇలా. సార్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ సక్సెస్. గుణశేఖర్ గారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ప్రివ్యూ ప్రీమియర్ రివ్యూస్ అన్ని చాలా అద్భుతంగా వద్దు, ఉన్నాయి. ఆ రివ్యూలు ఏం పట్టించుకోవచ్చు, లేదు మీరు సార్, చెప్తున్నాను సార్, చెప్పాలి. just- ఈ రోజు ఈవినింగ్ మీ అందరూ చూసి చెప్పేదే నాకు చాలా అమూల్యమైంది. ఎస్ సార్. సార్ అంటే బేసిక్గా మీరు ఒక మంచి డైరెక్టర్, హిట్స్ చూశారు, ఫ్లాప్స్ చూశారు. బట్ ఈ జర్నీలో లైక్ హిట్స్ వచ్చినప్పుడు, ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఈ మధ్యలో గుణశేఖర్ గారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే చేంజెస్ ఏమైనా ఉంటాయా హిట్స్ ఫ్లాప్స్కి మధ్యలో? అంటే చేంజెస్ ఎప్పుడు నాలో అయితే లేవండి. ఉంటే నాకు మీరు అన్నట్టు మృగరాజు తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ అది. బట్ నేను దాన్ని ఏం పట్టించుకోలేదు, వెంటనే ఒక్కడు తీశాను. సో అలాగా నేను ఎప్పుడు కూడా సక్సెస్ ఫెయిల్యూర్కి ప్రభావితం అయిపోలేదు. సో సక్సెస్ వచ్చింది కదా అని ఆకాశంలో ఎగరలేదు, ఈ ఫెయిల్యూర్కి కుంగిపోలేదు. నా ఎఫర్ట్లో లోపం ఏముంది అని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయానండి. సో అందువల్ల నేను వాటిని పట్టించుకోలేదు.
థ్యాంక్ యూ సార్. Goshekar, if you see the trailer, Poxoni, narcotics-ni and emotions for mother and son and మూడింటిని చూపించారు. సో మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు మూవీలో అండ్ సొసైటికల్గా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు మూవీలో? ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ హ్యాస్ ఇప్పుడు చెప్పినారు హార్డ్ హిట్టింగ్గా ఉందంటున్నారు. ఎలా హార్డ్ హిట్టింగ్గా చూపించబోతున్నారు పబ్లిక్కి? అది మీరేమనుకోకపోతే జస్ట్ 24 అవర్స్ ఏవేగా ఉన్నాం మనం. ఇప్పుడు ఎందుకు అంత డీటెయిల్ చెప్పుకోవడం? రేపే చూడబోతున్నారు ఆడియన్స్, వాళ్ళకి పూర్తిగా చెప్పేసినట్టుగా కూడా ఉంటుంది. సో అందుకని చేస్తున్నారంటే గుణశేఖర్ గారు తీసిన స్టైల్ ఆఫ్ ఫిలిం లాగా అనిపించలేదు ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత. సమ్ అండర్స్టాండ్ అయ్యారు. సో దానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది పబ్లిక్కి ఒక స్మాల్ మెసేజ్? పబ్లిక్ ఏం మెసేజ్ అయితే ఇవ్వట్లేదు సార్, ఇవ్వదలుచుకోలేదు కూడా ఎప్పుడు. నేను పబ్లిక్ నుంచి మనమే తీసుకోవాలి మెసేజ్. వాళ్ళు నాకు ఇస్తుంటారు ప్రతి సినిమాకి. శాకుంతలానికి ఒక మెసేజ్ ఇచ్చారు, తీసుకున్నాను. మృగరాజుకు ఒక మెసేజ్ ఇచ్చారు, తీసుకున్నాను. ఒక్కడికి ఒక మెసేజ్ ఇచ్చారు, తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చే మెసేజ్లు నేను తీసుకొని నేను బెటర్గా నన్ను నేను ఆవిష్కరించుకోవడమే పనిగా పెట్టుకుంటాను, అంతే. సొసైటికల్గా ఎలా హెల్ప్ అవ్వబోతుంది ఈ సినిమా అనేది? అదే సార్, నేనేదో సొసైటీని ఉద్ధరించేద్దామని కంకణం కట్టుకొని ఈ సినిమా తీయలేదు సార్. నేను ఒక రిఫ్లెక్షన్ని, ఈ సినిమాని ఒక రిఫ్లెక్షన్లా చేసి ఇందులో మీరు తీసుకుంటే ఎంతో ఉంది. సో అలాగా ఒక ఓపెన్ బుక్ లాగే వదిలేశాను సార్. చెప్పండి సార్. ఫోక్సో చట్టం మీద ఇది పెట్టండి. ఫోక్సో చట్టం మీద ఆ కోర్ట్ అనే మూవీ కూడా వచ్చింది కదా సార్. అదేంటంటే ఆ చట్టం సెక్షన్స్ కి సంబంధించి దుర్వినియోగం మీద చేశారు, సూపర్ హిట్ అయింది, మిస్యూజ్ మీద. సో ఇప్పుడు మీరు దానికి అంటే ఆపోజిట్ లో చేస్తున్నట్లు అనిపిస్తుంది. సో ఏ యాంగిల్లో ఉండిపోతుంది సార్ ఆ చట్టానికి సంబంధించి? అదే మీరే అన్నారు కదా, అంటే ఆ చట్టం మీద సినిమా వచ్చి ఉండొచ్చేమో, కానీ ఇది ఆ చట్టం తాలూకు పవర్ ఏంటో చూపిస్తుందండి. పాక్సో చట్టం అనేది మామూలు చట్టం కాదు. ఇప్పుడు ఇందాక నేను కొందరు మిత్రులు చూసి భయం వేస్తుంది అన్నారే, రేపు రిటర్న్లో భయం వేస్తుంది. ఒక చెడు పని చేయాలంటే కొంపతీసి పాక్సో యాక్ట్ కానీ మన మీద పడితే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో అసలు వణుకొస్తుందండి. అది బ్యాంక్ చేసుకున్నాను నేను. ఆ డీటెయిల్స్ అన్నీ యథాతథంగా ఎంత ఆథెంటిక్గా చెప్పానంటే, ఫస్ట్ టైం ఇండియాలో